ఎన్నో సంవత్సరాలకు ఎనలేని సేవలు చేసినటువంటి పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు జి వెంకటస్వామి గారి యొక్క మనవడు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, పెద్ద చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారి యొక్క తనయుడు, మా అందరికీ తమ్ముడిగా, అంటే పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా సొంత తమ్ముడిగా ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించడం కోసం ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నా మీద మొన్న ఓడిపోయింది మంత్రిగా, గత 2014 నుంచి 2023 వరకు ఇక్కడ ప్రాంతంలో పనిచేసిండు. చీఫ్ విప్గా మొన్న 2018 ఎలక్షన్స్లో నేను గెలిచినా నన్ను మా వాళ్ళ ప్రభుత్వంతో ఓడగొట్టి మంత్రి అయి 10 సంవత్సరాల అధికారంలో ఉండి మన పెద్దపల్లి జిల్లాకు కానీ మన పెద్దపల్లి ప్రాంతానికి కానీ అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కూడా రైతులకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒక్కరోజున ఆలోచన చేసిండా? మంత్రిగా అధికారం నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కన్నా కష్టం వచ్చినా, ఏ నిరుద్యోగ యువకుని కష్టం వచ్చినా, ఏ సింగండి కార్మికుడు చనిపోతే ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వచ్చి ఆ ప్రభుత్వం తరఫున వారి పరామర్శించి వారికి ఎక్స్గ్రేషియా చేయించి రైతులకు నీళ్లు రాకపోతేనో, రైతులకు పంట పొలాలు వెళ్ళిపోతేనో పంట పొలాలకు నష్టం ఇప్పించే విధంగా ఆ మంత్రి ఎప్పుడన్నా పనిచేసిండా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నా. దయచేసి మీ మిత్రుల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా, ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు దేశంలో మతతత్వ అన్ని రెచ్చగొట్టే విధంగా, ఏదైతే రాముడు మన పూర్వీకుల గురించి మనం ఉదయం దేవుని దండం పెట్టుకొని బయటకు వెళ్తాం, దేవుడి దగ్గర పూజ చేసుకొని బయటకు వెళ్తాం. ఈరోజు రాముడు ఒక దేవుని అడ్డం పెట్టుకొని ఒక మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ ఒక విధంగా వస్తుంది. ఏమని అడుగుతున్నారంటే జై శ్రీరామ్ అంటున్నారు. దయచేసి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మన దండం పెట్టి చెప్తున్నా, ఈరోజు మన గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క రేపు శ్రీరామనవమి ఉంది, అదేవిధంగా హనుమాన్ జయంతి ఉంది. నెలలో మనం అందరం కూడా మన వద్ద బాధ్యతగా మనం కూడా పెద్ద ఎత్తున మన యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వ నాయకులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసే విషయాన్ని ముందు వరుసలో నిలబడాలని కోరుకుంటున్నా. దయవుంచి మా మిత్రులందరికీ మనం చేసుకుంటున్నా, వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళ ఆలోచన విధానం అంతా మతపరంగా హిందూ పరంగా ముంగట పెట్టి వారు ఏదో విధంగా ఓటు దంచుకోవాలని చూద్దాం తప్ప 10 సంవత్సరాలు దేశంలో రాజకీయం పార్లమెంటు ఏదైతే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు మనకేం మేలు చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రాంతానికి సంబంధించిన సింగేణి కాలనీస్ ఉన్నది, మన ప్రాంతంలో పవర్ ప్రాజెక్ట్ ఉన్నది, మన పెద్దపల్లి రైల్వే లైన్ ఉన్నది, మన ప్రాంతానికి సంబంధించిన మేలు జరిగే కార్యక్రమాలు ఏదైనా కూడా చేసిండా? ఈరోజు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మన గోదావరి తలాపుకుంటుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడారం దగ్గర ధర్మారం రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని నీళ్ళు ఎక్కడికి పోతాయి? కరీంనగర్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కు నీళ్లు పోతాయి. అదేవిధంగా మన లింక్ 2 అని చెప్పి వెల్గటూరు కాడ ఏర్పాటు చేసిండు. మన నీళ్ళు ఎవరు తీసుకుపోతారు? పై ప్రాంతాలకు తీసుకుపోతాయి. మరి ఇక్కడ మంత్రిగా గత ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు లోపల ఒక ఈశ్వరుడు ఉంటాడు, బయటికి ఒక ఈశ్వరుడు ఉంటాడు. ఒక కమలాసన్ యాక్షన్ చేస్తాడనే మొన్ననే దీక్ష చేసింది ఇక్కడ కూర్చొని, పంట పొలాలు ఎండిపోయినాయని పట్టుకొని దీక్ష చేస్తాడు. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఆ రోజు దీక్ష చేసిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, 10 సంవత్సరాల లోపల ఓడినా గెలిచిన 15 సంవత్సరాల కాంగ్రెస్ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తగా చెప్తున్నా, 16 కేసులు నా మీద పెట్టి నువ్వు మంత్రిగా వివరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంచువేదన కూడా లెక్క చేయకుండా నిలబడి కొట్లాడినటువంటి ఓ కార్యకర్తగా అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాల అధికారంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి మన ప్రాంతానికి నీళ్ళ విషయంలో కూడా నువ్వేం మేలు చేసిందో అడుగుతున్నా. ఏ ఒక్క మేలు మా ప్రాంతం రైతాంగానికి చివరి ఆట గంట వరకు నీళ్ళు ఇచ్చినా అని చెప్పి అంటున్నా. ఇదే మన ప్రాంతానికి మొన్న ఈ వర్షపాత నీళ్లు తగ్గి వర్షపు నీళ్లు తక్కువ ఉన్నా కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నేను కానీ మా విజయన కానీ ఇక్కడ మా రాజ్ ఠాకూర్ కానీ ప్రేమ్ సాగర్ రావు గారు కానీ అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు కానీ మన వినోద్ గారు కానీ మేము పోయి ముఖ్యమంత్రి అడిగినాము, సార్ దయచేసి మా ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వండి, చివరి కట్టి వరకు నీళ్ళు అని అంటున్నాడు. విజయన్న పోరాటంగా రాత్రి పచ్చి వచ్చి లచ్చన్న పొద్దుగాల మన సీఎం గారు రావాలి, మన శ్రీధర్ బాబు గారు తీసుకొని సీఎం గారి దగ్గర పోవాలని చెప్పి నిత్యం ప్రజల మధ్యలో ప్రజల సమస్యల మధ్యలో పోరాటం చేసిపోయి వాళ్ళకు సమస్య పరిష్కారం విషయంలో ముందుండేటువంటి నాయకత్వం లోపల మేమందరం బలపరిచేటువంటి మీ ఆశీర్వాదం కోసం మా వంశీ తమ్ముని తీసుకొచ్చినాం.
దయవుంచి మీరందరూ మేము ఎట్లయితే గెలిచిన 4 నెలల నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము. ఎక్కడ కూడా మేము హైదరాబాద్కి పోయో ఎక్కడికి పోయో ఉండలే. ఎందుకంటే 10 సంవత్సరాలకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు కానీ బీజేపీ అరాచకాలు కానీ దగ్గరుండి కార్యకర్తలు ఈరోజు మమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తున్నాము. అదేవిధంగా మా వంశీ తమ్ముని గిట పెద్ద ఎత్తున పార్లమెంట్లో పెద్దలు వెంకటస్వామి గారి మనవడు డాక్టర్ వివేక్ గారి తనయుడు పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆశీర్వదించి పెద్ద ఎత్తున గెలిపించిన మీ సమస్యలు మీ కష్టాల విషయంలో మేము 7 శాసనసభ్యులు మీకు ఎట్లయితే అందుబాటులో ఉంటామో మా తమ్ముడు వంశీ కూడా మీకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని మరొక్కసారి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.